నమస్కారం. ఈటీవీ న్యూస్కి స్వాగతం. ఈనాటి ముఖ్యాంశాలు. ఆర్థిక సంస్కరణల మార్గనిర్దేశకుడు మన్మోహన్కు ప్రముఖుల ఘన నివాళి. దేశ ప్రజల గుండెల్లో చిరకాలం ఉంటారని కొనియాడిన నేతలు. రేపు అధికారిక లాంఛనాలతో మన్మోహన్ అంత్యక్రియలు. 7 రోజులు సంతాప దినాలు. దేశ ఆర్థిక ముఖచిత్రాన్ని మార్చారన్న మోదీ. తెలుగు రాష్ట్రాల్లో మాజీ ప్రధానికి ఘన నివాళి. మన్మోహన్ మరణం దేశానికి తీరని లోటుగా అభివర్ణించిన చంద్రబాబు, రేవంత్ రెడ్డి. ఫార్ములా ఈ కార్ రేస్ కేసులో కేటీఆర్ క్వాష్ పిటిషన్పై విచారణ 31కి వాయిదా. అప్పటి వరకు అరెస్టు చేయరాదని హైకోర్టు ఉత్తర్వులు. పార్సిల్లో మృతదేహం పంపిన కేసులో వీడిన మిస్టరీ. భయపెట్టి ఆస్తి కాజేసే కుట్ర చేశారని పోలీసుల వెల్లడి. 3 అరెస్ట్. అంతరిక్ష ప్రయోగాల్లో నాసా మరో ఘనత. సూర్యుడికి అతి సమీపంలోకి పార్కర్ సోలార్ ప్రోబ్ వ్యోమనౌక సంకేతాలు పంపినట్టు ప్రకటన. బాక్సింగ్ డే టెస్ట్లో రోహిత్ సేన ఎదురీత. తొలి ఇన్నింగ్స్లో 474 పరుగులు చేసిన ఆసీస్. 164 పరుగులకే 5 వికెట్లు కోల్పోయిన భారత్. అనారోగ్య సమస్యలతో తుదిశ్వాస విడిచిన మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ అంత్యక్రియలు శనివారం జరగనున్నాయి. కేంద్ర ప్రభుత్వ అధికారిక లాంఛనాలతో నిగంబోధ్ ఘాట్లో నిర్వహించనున్నారు. మన్మోహన్ పార్థివ దేహానికి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్కడ్, ప్రధాని మోదీ, ఇతర ప్రముఖులు నివాళులర్పించారు. గొప్ప రాజనీతిజ్ఞుడు, దేశ ప్రజల జీవితాల్లో చెరగని ముద్ర వేసిన గొప్ప ఆర్థికవేత్తను కోల్పోయామని సంతాపం తెలిపారు. అనారోగ్య సమస్యలతో ఢిల్లీలోని ఎయిమ్స్లో గురువారం రాత్రి తుదిశ్వాస విడిచిన మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ పార్థివ దేహాన్ని ఆయన నివాసానికి తరలించారు. ఈ ఉదయం పలువురు ప్రముఖులు మన్మోహన్ నివాసానికి చేరుకొని ఆయన భౌతిక కాయం వద్ద శ్రద్ధాంజలి ఘటించారు. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్కడ్, ప్రధాని నరేంద్ర మోదీ మన్మోహన్ పార్థివ దేహం వద్ద పుష్పాంజలి ఘటించి కుటుంబ సభ్యుల్ని పరామర్శించారు. కాంగ్రెస్ అగ్రనాయకులు సోనియా గాంధీ, పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, అగ్రనేతలు రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ సహా పలువురు పార్టీ ప్రముఖులు మన్మోహన్ భౌతిక కాయం వద్ద పుష్పాంజలి ఘటించారు. మన్మోహన్ కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. కేంద్ర హోంమంత్రి అమిత్ షా, బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా సహా పలువురు కేంద్ర మంత్రులు, వివిధ రాజకీయ పార్టీల ముఖ్య నేతలు, ముఖ్యమంత్రులు కూడా మన్మోహన్ నివాసానికి చేరుకొని ఆయన భౌతిక కాయం వద్ద అంజలి ఘటించారు. భారత సైన్యం తరపున సైనికాధికారులు మాజీ ప్రధానికి నివాళి అర్పించారు. మన్మోహన్ పార్థివ దేహాన్ని ఉంచిన పేటికపై జాతీయ జెండా ఉంచి సెల్యూట్ చేశారు. మన్మోహన్ పార్థివ దేహాన్ని శనివారం ఉదయం 8 గంటలకు కాంగ్రెస్ ప్రధాన కార్యాలయానికి తరలించనున్నారు. 9:30 వరకు పార్టీ కార్యకర్తల సందర్శనార్థం మన్మోహన్ భౌతిక కాయాన్ని కొద్దిసేపు అక్కడ ఉంచుతారు. తర్వాత అంతిమయాత్ర చేపట్టనున్నారు. ఢిల్లీలోని నిగంబోధ్ ఘాట్లో శనివారం ఉదయం 11:45 కేంద్ర ప్రభుత్వ లాంఛనాలతో అంతిమ సంస్కారాలు నిర్వహించనున్నారు. మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ మృతి పట్ల కేంద్ర మంత్రిమండలి సంతాపం తెలిపింది. ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన సమావేశమైన కేబినెట్ ఈ మేరకు సంతాప తీర్మానం చేసింది. జనవరి 1 వరకు 7 రోజుల పాటు దేశవ్యాప్తంగా సంతాప దినాలు పాటించాలని నిర్ణయించింది. ఈ 7 రోజుల పాటు దేశంతో పాటు విదేశాల్లోని భారత రాయబార కార్యాలయాల్లో జాతీయ జెండాలను అవనతం చేయనున్నారు. మన్మోహన్ కు కేంద్ర ప్రభుత్వ అధికారిక లాంఛనాలతో రేపు అంత్యక్రియలు నిర్వహించనుండగా రేపు అన్ని కేంద్ర ప్రభుత్వ కార్యాలయాలు, కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలకు ఒక పూట సెలవు ప్రకటించారు. అంతకుముందు మన్మోహన్ సింగ్ జీవితం భవిష్యత్తు తరాలకు మార్గదర్శకంగా ఉంటుందని ఓ వీడియో సందేశంలో ప్రధాని నరేంద్ర మోదీ పేర్కొన్నారు. ఆర్థికవేత్తగా, సంస్కరణల సారథిగా మన్మోహన్ను దేశం ఎప్పటికీ గుర్తుంచుకుంటుందని చెప్పారు. పీవీ హయాంలో ఆర్థిక మంత్రిగా దేశ ఆర్థిక ముఖచిత్రాన్ని మన్మోహన్ మార్చివేశారని కొనియాడారు.
ఎన్నో కీలక పదవులు అధిష్ఠించినప్పటికీ సామాన్య జీవితం గడిపారని కొనియాడారు. पूर्व प्रधानमंत्री डॉक्टर मनमोहन सिंह जी के निधन ने हम सभी के हृदय को गहरी पीड़ा पहुंचाई है। उनका जाना एक राष्ट्र के रूप में भी हमारे लिए बहुत बड़ी क्षति है। विभाजन के उस दौर में बहुत कुछ खोकर भारत आना और यहाँ जीवन के हर क्षेत्र में उपलब्धियां हासिल करना ये सामान्य बात नहीं है। अभावों और संघर्षों से ऊपर उठकर कैसे ऊंचाइयों को हासिल किया जा सकता है, उनका जीवन ये सीख भावी पीढ़ी को देता रहेगा। पूर्व प्रधानमंत्री श्री पीवी नरसिम्हा राव जी की सरकार के वित्त मंत्री रहते हुए उन्होंने वित्तीय संकट से घिरे देश को एक नई अर्थव्यवस्था के मार्ग पर प्रशस्त किया। प्रधानमंत्री के रूप में देश के विकास में और प्रगति में उनके योगदान को हमेशा याद किया जाएगा। మన్మోహన్ సింగ్ మృతి పట్ల కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సీడబ్ల్యూసీ సంతాపం తెలిపింది. ఈ మేరకు ఢిల్లీలోని పార్టీ ప్రధాన కార్యాలయంలో సమావేశమైన సీడబ్ల్యూసీ సభ్యులు సంతాప తీర్మానాన్ని ఆమోదించారు. ఇందులో కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీ, పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, మాజీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ, ఇతర ముఖ్య నేతలంతా పాల్గొన్నారు. దేశానికి మన్మోహన్ చేసిన సేవలను తీర్మానంలో కొనియాడిన సీడబ్ల్యూసీ ఆయన ఘనమైన వారసత్వాన్ని కొనసాగించాలని పేర్కొంది. దేశం నిజమైన రాజనీతిజ్ఞుణ్ణి కోల్పోయిందని సంతాపం తెలిపిన నేతలు మన్మోహన్ కృషి పట్టుదలతో దేశ తలరాతను తీర్చిదిద్దారని కొనియాడారు. మన్మోహన్ తన జీవితంలో పాటించిన విలువలు ఎప్పటికీ స్ఫూర్తిగా నిలుస్తాయని పేర్కొన్నారు. గొప్ప ఆర్థికవేత్తగా, మానవతావాదిగా దేశ ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోతారని కాంగ్రెస్ నేతలు కీర్తించారు. మన్మోహన్ మంచి మిత్రుడు, దార్శనికుడు, మార్గదర్శి అని సోనియా గాంధీ గుర్తు చేసుకున్నారు. మన్మోహన్ గుర్తు చేసుకుని దేశ ప్రజలు ఎప్పటికీ గర్వపడతారని ఆమె పేర్కొన్నారు. మాజీ ప్రధాని మన్మోహన్ మరణం దేశానికి తీరని లోటు అని వివిధ పార్టీల అధినేతలు, పలువురు సీఎంలు ఆవేదన వ్యక్తం చేశారు. సామాజిక, ఆర్థిక రంగంలో ఆయన తెచ్చిన సంస్కరణలను దేశం ఎప్పటికీ గుర్తు చేసుకుంటుందని కొనియాడారు. ఢిల్లీలోని మన్మోహన్ ఇంటికి వెళ్లిన పలువురు నాయకులు సమకాలీన ప్రపంచంలో ఆయనతో కలిసి పనిచేయడంపై తమ అభిప్రాయాలను పంచుకున్నారు. మన్మోహన్ సింగ్ మరణంతో దేశం ఒక దార్శనికుణ్ణి, అనుపమాన నీతి నిజాయితీలు కలిగిన నాయకుణ్ణి కోల్పోయిందని పలువురు ముఖ్యమంత్రులు పేర్కొన్నారు. దేశాన్ని పునర్నిర్మించిన అరుదైన నాయకుల్లో మన్మోహన్ పేరు స్వర్ణాక్షరాలతో చెక్కి ఉంటుందని తమిళనాడు సీఎం స్టాలిన్ అన్నారు. మన్మోహన్ పార్థివ దేహానికి నివాళులర్పించి కుటుంబ సభ్యులను పరామర్శించారు. దూరదృష్టి కలిగిన మన్మోహన్ ఆర్థిక సంస్కరణలు ఆధునిక భారతాన్ని తీర్చిదిద్ది లెక్కలేనన్ని జీవితాలను మార్చాయని ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత అరవింద్ కేజ్రీవాల్ అన్నారు. మన్మోహన్ పార్థివ దేహానికి నివాళులర్పించిన కేజ్రీవాల్ ఆయన మేధస్సు, పాండిత్యం ఎన్నటికీ మరవలేనివని కొనియాడారు. హిమాచల్ ప్రదేశ్ సీఎం సుఖ్వీందర్ సింగ్ మన్మోహన్ భౌతిక కాయానికి నివాళులర్పించారు. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మన్మోహన్ కు నివాళులర్పించి ఆయన కుటుంబ సభ్యులను పరామర్శించారు. ఏపీ సీఎం చంద్రబాబు కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ తో కలిసి మన్మోహన్ కు అంజలి ఘటించారు. కుటుంబ సభ్యులను పరామర్శించిన చంద్రబాబు మన్మోహన్ మృతి దేశానికి తీరని లోటని అభివర్ణించారు. ఒక అకాడమిషియన్, ఒక పాలిటీషియన్, ఒక ఎకానమిస్ట్, ఒక బ్యూరోక్రాట్, ఈ నాలుగుట్లో కూడా సమర్థవంతంగా పనిచేసిన వ్యక్తి, రాణించిన వ్యక్తి మన్మోహన్ సింగ్ గారు. ఇంపోర్ట్ చేసుకోవాలంటే ఫారిన్ ఎక్స్చేంజ్ లేని పరిస్థితిలో ఎకనామిక్ రిఫార్మ్స్ తీసుకొచ్చారు. ఈ రోజు మనం అందరం మాట్లాడుకునే భారతదేశం గ్రేట్ నేషన్ అవుతుందంటే ఆ రోజు ఆయన తీసుకున్న రిఫార్మ్స్. ఆయన ప్రధానమంత్రిగా మీరు చూస్తే ఎంప్లాయ్మెంట్ జనరేషన్ కోసం నరేగా తీసుకొచ్చారు. ఈ రోజు మనం అందరం కూడా ఇన్ఫర్మేషన్ ఏది కావాలో తీసుకుంటున్నామంటే ఆ రోజు రైట్ టు ఇన్ఫర్మేషన్ తీసుకొచ్చారు, రైట్ టు ఎడ్యుకేషన్ తీసుకొచ్చారు. ఈ రోజు యుఏఐడి కింద ఆధార్ ఏదైతే అథెంటికేషన్ ఉందో అది ఎక్కడ కూడా ఏ మాత్రం కూడా ప్రభుత్వం ఖర్చు పెట్టే డబ్బుల్లో ఫ్రాడ్ లేకుండా చేయగలిగారంటే అది ఒక పెద్ద అసెట్ గా చేయగలిగారు. అలాంటి వ్యక్తి ఈ రోజు మన దగ్గర లేకపోవడం చాలా బాధ, దేశానికి తీవ్రమైన నష్టం. కానీ ఆయన ఐడియాలజీ శాశ్వతంగా ఉంటుంది, ఆయన ప్రారంభించిన రిఫార్మ్స్ శాశ్వతంగా ఉంటాయి. ఈ రిఫార్మ్స్ ని ముందుకు తీసుకుపోవాల్సిన బాధ్యత ఈ దేశ ప్రజలందరిపై ఉంటుంది. తెలుగు రాష్ట్రాలకు చెందిన పలువురు నాయకులు మన్మోహన్ మృతిపై ప్రగాఢ సంతాపం వ్యక్తం చేశారు. మన్మోహన్ కు నివాళి అర్పించిన బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ రేపు జరిగే అంత్యక్రియలకు హాజరు కావాలని తన కుమారుడు కేటీఆర్ కు సూచించారు. ఏపీ పీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల మన్మోహన్ మృతి అత్యంత బాధాకరమని పేర్కొన్నారు. ఏపీ, తెలంగాణ మంత్రులు, శాసనసభ్యులు, ఇతర ప్రజాప్రతినిధులు మన్మోహన్ మృతిపై ప్రగాఢ సంతాపం వ్యక్తం చేశారు.
మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ మృతిపై ప్రపంచ దేశాల నేతలు సంతాపం తెలిపారు. దేశానికి సరికొత్త దిశ చూపిన మన్మోహన్ మృతి పట్ల ప్రగాఢ సంతాపం తెలిపిన అమెరికా ఇరు దేశాల వ్యూహాత్మక భాగస్వామ్య ఛాంపియన్లలో మన్మోహన్ ఒకరని పేర్కొంది. గత 2 దశాబ్దాల్లో భారత్, అమెరికా కలిసి సాధించిన ప్రగతిలో చాలా వాటికి మన్మోహన్ పునాది వేశారని అమెరికా విదేశాంగ మంత్రి యాంటోనీ బ్లింకన్ కొనియాడారు. భారత్, అమెరికా మధ్య పౌరు అణు సహకార ఒప్పందం ముందుకు తీసుకువెళ్లడానికి మన్మోహన్ నాయకత్వం దోహదం చేసిందన్నారు. మన్మోహన్ అసాధారణ తెలివితేటలు, చిత్తశుద్ధి, వివేకం కలిగిన వ్యక్తి అని, ఆయన మరణ వార్త తనను కలిచివేసిందని కెనడా మాజీ ప్రధాని స్టీఫెన్ హార్పర్ అన్నారు. భారత్ తన ప్రియమైన కుమారుల్లో ఒకరిని కోల్పోయిందని ఆఫ్ఘాన్ మాజీ అధ్యక్షుడు హమీద్ కర్జాయ్ అన్నారు. భారత్, రష్యా ద్వైపాక్షిక సంబంధాలకు మన్మోహన్ అందించిన సహకారం ఎనలేనిదని రష్యా రాయబారి డెనిస్ యాలిపోవ్ అన్నారు. మన్మోహన్ మృతితో మాల్దీవులు ఓ మంచి స్నేహితుడిని కోల్పోయిందని ఆ దేశ మాజీ అధ్యక్షుడు మొహమ్మద్ నషీద్ అన్నారు. దూరదృష్టి గల అసాధారణ రాజనీతిజ్ఞుణ్ణి కోల్పోయామంటూ నేపాల్ మాజీ ప్రధాని ప్రచండ సంతాపం తెలిపారు. మన్మోహన్ భారత ఆర్థిక సరళీకరణ రూపశిల్పి అని శ్రీలంక మాజీ అధ్యక్షుడు మహిందా రాజపక్స అభివర్ణించారు. జపాన్కు చెందిన ప్రముఖ ఆటోమొబైల్ సంస్థ సుజుకి మోటార్ కార్పొరేషన్ మాజీ చైర్మన్ ఒసాము సుజుకి కన్నుమూశారు. కొంతకాలంగా బ్లడ్ క్యాన్సర్తో బాధపడుతున్న 94 ఏళ్ల ఒసాము బుధవారం తుదిశ్వాస విడిచినట్లు సుజుకి కంపెనీ ప్రకటనలో తెలిపింది. దశాబ్దాల పాటు సుజుకి చైర్మన్గా సేవలందించిన ఆయన సంస్థను ప్రపంచవ్యాప్తం చేయడంలో కీలక పాత్ర పోషించారు. స్థానిక బ్యాంకులో లోన్ ఆఫీసర్గా తన కెరియర్ను ప్రారంభించిన ఒసాము 1958లో షోహో సుజుకిని వివాహం చేసుకున్నారు. సుజుకి కుటుంబానికి వారసులు లేకపోవడంతో వివాహం అనంతరం ఆయన పేరు చివరన సుజుకి వచ్చి చేరింది. అనంతరం 1978లో కంపెనీ పగ్గాలు చేపట్టిన ఒసాము కార్లు, మోటార్ సైకిళ్లను ప్రపంచవ్యాప్తంగా విస్తరించడంలో ప్రధాన పాత్ర పోషించారు. ఆయన హయాంలోనే జనరల్ మోటార్, ఫోక్స్ వ్యాగన్ వంటి పెద్ద కంపెనీలతో సుజుకి వ్యూహాత్మక భాగస్వామ్యం కుదుర్చుకుంది. ప్రపంచ ఆరోగ్య సంస్థ WHO డైరెక్టర్ జనరల్ టెడ్రోస్ అథానోమ్కు త్రుటిలో ప్రాణాపాయం తప్పింది. యెమెన్ రాజధాని సనాలోని అంతర్జాతీయ విమానాశ్రయంలో విమానం ఎక్కేందుకు ఆయన వేచి ఉన్న సమయంలో అక్కడ వైమానిక బాంబు దాడి జరిగింది. కొన్ని రోజులుగా యెమెన్లోని హౌతీ రెబల్స్ లక్ష్యంగా వైమానిక దాడులు చేస్తున్న ఇజ్రాయెల్ ఈ దాడులకు పాల్పడగా ఈ ఘటనలో 2 చనిపోయారు. ఐక్యరాజ్యసమితికి చెందిన ఉద్యోగులతో కలిసి ఖైదీల విడుదలపై చర్చలు, యెమెన్లో ఆరోగ్యం, మానవతా పరిస్థితులను అంచనా వేసేందుకు అక్కడికి వెళ్లినట్లు ఘటన తర్వాత టెడ్రోస్ తెలిపారు. అనంతరం సనాలో విమానం ఎక్కేందుకు వేచి ఉండగా తనకు కొన్ని మీటర్ల దూరంలోనే బాంబు దాడి జరిగిందన్నారు. అటు దాడిని ఐక్యరాజ్యసమితి సెక్రటరీ జనరల్ ఆంటోనియో గుటెరస్ ఖండించారు. యెమెన్, ఇజ్రాయెల్ మధ్య దాడులు తీవ్రమైనట్టు చెప్పిన గుటెరస్ సనా విమానాశ్రయం, ఎర్ర సముద్రం, ఓడరేవులు, యెమెన్ పవర్ స్టేషన్లపై వైమానిక దాడులు ఆందోళనకరంగా ఉన్నాయని పేర్కొన్నారు. పౌరులు, మానవతా కార్మికులపై దాడులు చేయవద్దని హితవు పలికారు. అంతరిక్ష ప్రయోగాల్లో అమెరికా అంతరిక్ష పరిశోధనా సంస్థ నాసా మరో ఘనత సొంతం చేసుకుంది. భానుడిపై అన్వేషణలో భాగంగా తాము పంపిన పార్కర్ సోలార్ ప్రోబ్ వ్యోమనౌక సూర్యుడికి అతి దగ్గరగా వెళ్లినట్లు తెలిపింది. గత రాత్రి పార్కర్ సోలార్ ప్రోబ్ నుంచి సంకేతం వచ్చినట్లు తెలిపింది. ఈ వ్యోమనౌక డిసెంబర్ 24న సౌర ఉపరితలానికి 6.1 మిలియన్ కిలోమీటర్ల దూరంలోకి వెళ్లి సూర్యుడికి అత్యంత దగ్గరగా చేరినట్లు పేర్కొంది. ఇప్పటి వరకు ఏ వ్యోమనౌక సూర్యుడికి ఇంత దగ్గరగా వెళ్లలేదని తెలిపింది. ఈ పార్కర్ సోలార్ ప్రోబ్ జనవరి 1న తన పరిశోధనలకు సంబంధించిన వివరణాత్మక టెలిమెట్రీ డేటాను పంపనుందని నాసా పేర్కొంది. ఈ పరిశోధనల వల్ల సూర్యుడి బాహ్య వాతావరణంగా పిలిచే కరోనా ప్రాంతంలోని కణాలు మిలియన్ల డిగ్రీల వరకు ఎలా వేడెక్కుతాయనే విషయాన్ని అర్థం చేసుకోవడానికి వీలవుతుందని వివరించింది. కరోనా పొరపై 7 ఏళ్ల పాటు పరిశోధనలు జరిపే లక్ష్యంతో నాసా 2018లో పార్కర్ సోలార్ ప్రోబ్ను ప్రయోగించింది. ఫార్ములా ఈ కార్ రేసు వ్యవహారంలో బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ వేసిన క్వాష్ పిటిషన్పై విచారణను హైకోర్టు ఈ నెల 31కి వాయిదా వేసింది. ఈ కేసుపై ఇవాళ జరిగిన విచారణలో ఏసీబీ కౌంటర్ దాఖలు చేసింది. గత విచారణలో పురపాలక శాఖ ముఖ్య కార్యదర్శి ఏసీబీ కౌంటర్ దాఖలు చేయాలని హైకోర్టు ఆదేశించింది. ఈ మేరకు ఏసీబీ దాఖలు చేసిన కౌంటర్నే దానకిషోర్ కౌంటర్గా పరిగణలోకి తీసుకోవాలా అని అదనపు ఏజీని కోర్టు ప్రశ్నించింది. కౌంటర్పై నిర్ణయాన్ని తెలపడానికి సమయం కావాలని అదనపు ఏజీ కోర్టును కోరారు. కేటీఆర్ను అరెస్టు చేయకుండా జారీ చేసిన ఉత్తర్వులను రద్దు చేయాలని ఏసీబీ హైకోర్టుకు విజ్ఞప్తి చేసింది. అనంతరం విచారణను వాయిదా వేసిన కోర్టు కేటీఆర్ మధ్యంతర బెయిల్ను కూడా ఈ నెల 31 వరకు పొడిగించింది.
సంధ్యా థియేటర్ తొక్కిసలాట కేసులో సినీ నటుడు అల్లు అర్జున్ బెయిల్ పిటిషన్పై విచారణను నాంపల్లి కోర్టు ఈ నెల 30కి వాయిదా వేసింది. బెయిల్ పిటిషన్పై కౌంటర్ దాఖలు చేయడానికి పోలీసులు సమయం కోరినందున విచారణను వాయిదా వేసింది. నాంపల్లి కోర్టుకు వర్చువల్గా అల్లు అర్జున్ హాజరయ్యారు. అల్లు అర్జున్కు విధించిన రిమాండ్ ఇవాళ్టితో ముగియనుండగా ఆయన వర్చువల్గా విధానంలో కోర్టుకు హాజరయ్యారు. ఈ మేరకు ఆయన తరపు న్యాయవాదులు ముందే కోర్టు నుంచి అనుమతి తీసుకున్నారు. ఇవాల్టి విచారణలో అల్లు అర్జున్కు హైకోర్టు బెయిల్ ఇచ్చినట్లు ఆయన తరపు న్యాయవాదులు వివరించారు. అటు కౌంటర్ వేయడానికి పోలీసులు గడువు కోరినందున విచారణ వాయిదా పడింది. పరిశోధక విద్యార్థిని దీప్తి ఆత్మహత్య కేసులో 3 నిందితులను పోలీసులు అరెస్టు చేశారు. హైదరాబాద్ నాచారంకు చెందిన దీప్తి బుధవారం రాత్రి సెల్ఫీ వీడియో తీసుకుని బలవన్మరణానికి పాల్పడింది. దీప్తి తార్నాక ఐఐసిటీలో పరిశోధక విద్యార్థినిగా చేస్తోంది. అనిల్ అనే కానిస్టేబుల్ తన భార్య అనితకు ఐఐసిటీలో అవుట్సోర్సింగ్ ఉద్యోగం కోసం దీప్తి తండ్రి సంగీతరావుకు 15 లక్షలు ఇచ్చారు. ఉద్యోగం ఇప్పించకపోవడంతో డబ్బులు తిరిగి ఇవ్వాలంటూ సంగీతరావు పైన దీప్తి పైన కానిస్టేబుల్ భార్య అనిత నాచారం పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. అనిల్ వద్ద తన తండ్రి డబ్బు తీసుకున్న విషయం తెలియదని, సంగీతరావుతో 25 ఏళ్ల నుంచి కలిసి ఉండటం లేదని సెల్ఫీ వీడియో తీసుకుని దీప్తి ఆత్మహత్యకు పాల్పడింది. దీప్తి తల్లి ఫిర్యాదుపై దర్యాప్తు చేపట్టిన పోలీసులు ఆమె తండ్రి సంగీతరావు, అనిత తండ్రి సోమయ్యను అరెస్టు చేశారు. అనిత భర్త అనిల్, అనిత సోదరుడు సైదులు పరారీలో ఉన్నట్లు తెలిపారు. పశ్చిమ గోదావరి జిల్లా ఉండి మండలం ఎండగండిలో పార్సిల్ మృతదేహం కేసును పోలీసులు ఛేదించారు. తులసి మరిది శ్రీధర్ వర్మ ఈ హత్యకు కుట్రదారుగా గుర్తించారు. ఈ కుట్రలో తులసి చెల్లెలు రేవతి, శ్రీధర్ వర్మ, ఆయన 3వ భార్య విజయలక్ష్మి పాత్రధారులుగా తేల్చారు. తండ్రి రంగరాజు ఆస్తిలో తులసి వాటా అడగటం వల్లే రేవతి, ఆమె భర్త శ్రీధర్ వర్మ కలిసి పార్సిల్లో మృతదేహం పంపినట్లు నిర్ధారించారు. క్షత్రియ సేవా సమితి తరపున తులసి ఇంటి నిర్మాణానికి సహకరిస్తున్నట్లు కొన్నాళ్లు వివిధ వస్తువులు పంపించి చివరకు డిసెంబర్ 19న మృతదేహం పార్సిల్ పంపినట్లు ఎస్పీ నయీం అస్మీ వెల్లడించారు. మృతదేహంతో ఆమెను భయపెట్టి ఆస్తి జోలికి రాకుండా చేయడమే నిందితుల పన్నాగమని తెలిపారు. అన్నమయ్య జిల్లా గాలివీడు ఎంపీడీఓ జవహర్ బాబుపై వైసీపీ నేతలు దాడి చేశారు. కార్యాలయంలో కూర్చున్న ఎంపీడీఓని వైసీపీ నేత సుదర్శన్ రెడ్డి, ఆయన అనుచరులు విచక్షణారహితంగా కొట్టారు. ఈ మేరకు గాలివీడు ఎంపీపీ కుమారుడు సుదర్శన్ రెడ్డి దాడికి పాల్పడినట్లు ఎంపీడీఓ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఎంపీపీ కార్యాలయం గది తాళాలు ఇవ్వాలని సుదర్శన్ రెడ్డి అడగగా ఎంపీడీఓ నిరాకరించారు. ఎంపీపీ లేనిదే గది తాళాలు ఇచ్చేది లేదని తేల్చి చెప్పారు. తాళాలు ఇవ్వకుండా తమకే ఎదురు చెబుతావా అంటూ ఆగ్రహించిన సుదర్శన్ రెడ్డి, ఆయన అనుచరులు ఒక్కసారిగా ఎంపీడీఓపై దాడి చేశారు. తర్వాత వైసీపీ నేతలు కేకలు వేసుకుంటూ కార్యాలయం బయటికి వచ్చారు. ఆ సమయంలో పోలీసులు కూడా ఆ ప్రాంతంలో ఉండటంతో వారందరినీ బలవంతంగా బయటికి తీసుకొచ్చారు. కార్యాలయంలోనే డాక్టర్లు ఎంపీడీఓకి ప్రాథమిక చికిత్సలు అందించి అక్కడి నుంచి రాయచోటి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఎంపీడీఓపై దాడికి పాల్పడిన వైసీపీ నేత సుదర్శన్ రెడ్డిని పోలీసులు అదుపులోకి తీసుకుని ఎస్పీ కార్యాలయానికి తరలించారు. ఈ ఘటనపై ఎంపీడీఓ ఫిర్యాదుపై గాలివీడు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. అందరూ లోపల దూరేసి వచ్చి మీద పడి తన్ని కొట్టి చేయకపోయిన అది ఇరిగిపోయింది. అది కూడా జేబులో బియ్యం కోసం పెరిగినారు పెట్టి లేదు. నా దగ్గర ఎంత పెట్టుకుంటే అటెండర్ దగ్గర ఉంటుంది బీగాలు. మళ్ళీ అటెండర్ దగ్గర బీగాలు తీసుకొని పోయి ఆ రూమ్లో దౌర్జన్యం కూర్చొని 1 అరగంట సేపు ఎవడొచ్చి నిన్ను ఎవడు అంటే పోయే ముందు ఏమంటే ఆడ కొట్టిపోతూ నిన్ను చంపేస్తాము అని చెప్పి నన్ను అటెండర్ మాట్లాడుతూ తిట్టి చెడ్డ మాటలు మాట్లాడాడు. మరియమ్మ హత్య కేసులో మరో 34 మందిని పోలీసులు అరెస్టు చేశారు. గుంటూరు జిల్లా తుళ్లూరు మండలం వెలగపూడిలో 2020 డిసెంబర్ 27న మరియమ్మ హత్య జరిగింది. ఈ కేసులో మాజీ ఎంపీ వైసీపీ నేత నందిగం సురేష్ను ఇప్పటికే అరెస్టు చేసిన పోలీసులు రిమాండ్కు తరలించారు. మరో 34 మందిని ఇవాళ తుళ్లూరు పోలీసులు అరెస్టు చేశారు. తిరుమల పరకామణి కుంభకోణంపై డీజీపీని కలిసి విచారణ కోరుతామని తిరుమల తిరుపతి దేవస్థానం టీటీడీ బోర్డు సభ్యుడు భానుప్రకాష్ రెడ్డి తెలిపారు. వైసీపీ హయాంలో ఏపీ వ్యాప్తంగా గుళ్లను, వాటిలో లింగాలను మింగేశారని ఆరోపించారు. గుంటూరు జిల్లా తెనాలిలో వైకుంఠపురం దేవాలయాన్ని భానుప్రకాష్ రెడ్డి దర్శించుకున్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఆంధ్రప్రదేశ్లో ఆలయాలకు మంచి రోజులు వచ్చాయన్నారు.
విద్యుత్ ఛార్జీలు పెంచారంటూ ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా వైసీపీ శ్రేణులు ఆందోళన చేపట్టాయి. ఎన్టీఆర్ జిల్లా మైలవరంలో మాజీ మంత్రి జోగి రమేష్, నందిగామలో మొండితోక జగన్మోహన్ రావు, విజయవాడలో దేవినేని అవినాష్, కడపలో అంజాద్ బాషా నిరసన ర్యాలీ చేశారు. పెరిగిన విద్యుత్ ఛార్జీల వల్ల ప్రజలపై 15,400 కోట్ల భారం పడుతోందని ఆరోపించారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ మేరకు కూటమి ప్రభుత్వం కరెంటు బిల్లుల పెంపును విరమించుకోవాలని డిమాండ్ చేశారు. ఎస్సీ ఎస్టీలకు 200 యూనిట్ల ఉచిత విద్యుత్ కొనసాగించాలని, వ్యవసాయ పంపు సెట్లకు వెంటనే కనెక్షన్ ఇవ్వాలని ఆందోళన వ్యక్తం చేశారు. విద్యుత్ ఛార్జీల పాపం ముమ్మాటికి వైసీపీ పార్టీదేనని ఆంధ్రప్రదేశ్ మంత్రులు ఆరోపించారు. పీపీఏలను రద్దు చేసి 5 ఏళ్ల కాలంలో వ్యవస్థను సర్వనాశనం చేశారని మండిపడ్డారు. ప్రైవేటు సంస్థల వద్ద ఎక్కువ ధరకు విద్యుత్ కొని ప్రజలపై భారం మోపారని దుయ్యబట్టారు. 6 నెలల్లో చంద్రబాబు చేసిన అభివృద్ధిని చూసి ఓర్వలేని జగన్ కూటమి ప్రభుత్వంపై ఆరోపణలు చేస్తున్నారని మంత్రి గుమ్మిడి సంధ్యారాణి ధ్వజమెత్తారు. 10 సార్లు విద్యుత్ ఛార్జీలు పెంచిన జగన్ ధర్నాలు చేపట్టడం విడ్డూరంగా ఉందని ఎద్దేవా చేశారు. సీఎంగా ఉన్నప్పుడు ఈఆర్సీకి అనుమతి ఇచ్చేసిన జగన్ ఇప్పుడు ధర్నాలకు పిలుపునివ్వడం సిగ్గుచేటని విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ విమర్శించారు. ఎటుకు గవర్నమెంట్ కోల్పోతున్నాము అనే ముందే గ్రహించేసి వాళ్ళని పెంచేసి 90 రోజులకు ముందే పెంచేసి 90 రోజులు అయిన తర్వాత కూడా దాన్ని అదే విధంగా దాచిపెట్టేసి ముందుకు పంపించేసి దానివల్ల ప్రజల మీద ఇప్పుడు విపరీతమైన భారం పెరిగిందనమాట. ప్రైవేట్ పవర్ కొన్నాడు విపరీతంగా 8 రూపాయలు 9 రూపాయలకి ప్రైవేట్ పవర్ కొని దానికి డబ్బులు కట్టాల్సి వచ్చాడు. వాడుకోని పవర్ కూడా డబ్బులు కట్టాల్సి వచ్చాడు. ఇదొక వ్యవస్థ మొత్తం సర్వనాశనం కావడానికి కారణం ఏంటంటే ఈయన అనాలోచనమైన నిర్ణయాలు ఒకటి, ఇంకోటి అయితే కక్ష సాధింపు. మెయిన్ ఈ రెండింటితోటి ఈ వ్యవస్థ మొత్తం దెబ్బకొట్టింది. బ్యాంకింగ్, ఆటో రంగ సంస్థల వాటాలు కొనేందుకు మదుపర్లు మొగ్గు చూపిన వేళ దేశీయ స్టాక్ మార్కెట్లు లాభాలతో ముగిశాయి. గత సెషన్లో ఎలాంటి లాభ నష్టం లేకుండా ముగిసిన సెన్సెక్స్ ఇవాళ 226 పాయింట్లు పెరిగింది. ఉదయం 78,608 పాయింట్ల వద్ద బీఎస్ఈ సూచీ ప్రారంభమైంది. మొదట్లో 78,598 పాయింట్ల కనిష్ట స్థాయి నమోదు చేసింది. తరువాత కొనుగోళ్ల మద్దతుతో ఒక దశలో 79,043 పాయింట్ల గరిష్ట స్థాయికి చేరింది. చివరకు 78,699 పాయింట్ల వద్ద స్థిరపడింది. జాతీయ స్టాక్ ఎక్స్చేంజీ సూచీ నిఫ్టీ 63 పాయింట్లు పెరిగి 23,813 పాయింట్ల వద్ద ముగిసింది.